హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా నిన్న వ్లాగ్ పెట్టాను కదా! అంటే సండే రోజు వ్లాగ్ పెట్టాను నేను. బ్యాక్ టు స్కూల్ థింగ్స్ అనేసి. దాంట్లో యాపోడి స్కూల్ బ్యాగ్ గురించి చెప్పడం మర్చిపోయాను. చూపించడం మర్చిపోయాను. అందుకనేసి ఇంకొక షార్ట్ వీడియో కూడా పెట్టున్నాను. మీరు చూసారో లేదో మరి. సో, అందుకే దీంట్లో మీకు చూపిద్దాం ఒకసారి అనేసి పెడుతున్నాను. యాక్చువల్‌గా ఈ బ్యాగ్ సుదర్శన్ దగ్గర చెప్పి బుక్ చేసుకుంది అమెజాన్‌లో. ఇంకా దీనికేమంటే ఇదిగో ఇది ఫ్రీగా వచ్చిందంట. బ్యాగ్ వద్దురా! బ్యాగ్ ఎలారా పెట్టుకుంటావు బుక్స్ అదేదో అదేమంటే నార్మల్ బ్యాగ్స్ లాగా లేదనమాట. అసలు కష్టం. స్కూల్లో బుక్స్ తీసుకోవడం బ్యాగ్‌లో నుండి. అది చెప్తుంటే అర్థం కాదు. దానికంటే ఫస్ట్ ఏమంటే ఆ బ్యాగ్‌లో సర్ప్రైజ్‌గా అదిగో ఆ పెన్సిల్స్, షార్ప్‌నర్ అవన్నీ ఉన్నాయి కదా! సో, అది వచ్చింది. మాకు తెలీదు దాంట్లో ఫ్రీగా ఇస్తారు. దాంట్లో ఉంటుంది అనేసి. అది చూసి ఇంకా హ్యాపీ అయిపోయి దానికోసం ఈ బ్యాగ్ రిటర్న్ పెట్టొద్దమ్మా నాకు కావాలి అనడం స్టార్ట్ చేసింది. ఇంకిక నా మాట వినట్లేదనేసి టెడ్డీకి గూడా చూపించమంటా ఉన్నాను. చూడరా టెడ్డా నువ్వు గూడా చూడు కావాలంటే అసలు ఎంత కష్టం. ఆ జిప్ కూడా ఏమంటే క్వాలిటీగా లేదసలు. పడడం లేదు. ఇంటి దగ్గర అంత ఓపికగా కూర్చొని చేసుకుంటుంటేనే అది అలా ఉంది. ఇంకా స్కూల్లో అంత టైం ఉంటుందా చెప్పండి. అది వద్దురా అంటే అసలు వినలేదనమాట. ఎందుకు వద్దంటా ఉందంటే ఎందుకు కావాలి అంటా ఉందంటే ఆ బ్యాగ్ అది చెప్పాను కదా! ఫ్రీగా ఒకటొచ్చింది కదా! పెన్సిల్స్, ఎరేజర్. సో, దానికోసం ఈ బ్యాగ్ కావాలంట. ఇంకా నేనైతే ఒప్పుకోలేదు. అదెంతో 1800 ఎంతో 1400 కరెక్ట్‌గా కాస్ట్ తెలీదు. సో, అంతే ఉంది ఆ రేంజ్‌లో. వద్దురా కరెక్ట్‌గా నీట్‌గా అది అలా ఎలా వచ్చిందో అలా ప్యాక్ చేసి పెట్టేసేటట. బబ్బా వచ్చినాక చూపించిన తర్వాత అది రిటర్న్ పెట్టేద్దాము అనేసి చెప్తున్నాను. యాక్చువల్‌గా ఇంట్లో ఇంకొక బ్యాగ్ ఉంది. దానికి జిప్ పోయి ఉండింది. ఆ జిప్ ఏపిచ్చేసుకున్నామంటే ఆ బ్యాగ్ యూజ్ చేసుకోవచ్చు. టెడ్డీది అది. అసలు కొత్తది అట్లే ఉండిందనమాట. అది తీసుకురా అంటే వినట్లేదు. ఇదిగో సుదర్శన్ ఆఫీస్ నుండి వచ్చేసాడు. సుదర్శన్ కూడా చూపిస్తా ఉందనమాట. బ్యాగ్ వచ్చింది బబ్బా! భలే ఉంది బబ్బా అంటా ఉంటే నేను చెప్పాను ఇంకా జిప్ బాలేదు బబ్బా! ఎంత కష్టంగా ఉంటుంది అనేసి అన్నీ దాని గురించి అన్నీ చెప్తే అవును వద్దు రిటర్న్ పెట్టేద్దాము. ఇది వద్దులే ఇంకోటి బుక్ చేసుకుందాం హ్యాపీ అనేసి అంటా ఉన్నాడు అక్కడ. ఇంతలో ఫ్రీగా ఇచ్చారు కదా! బ్యాగ్‌లో పెన్సిల్, ఎరేజర్, షార్ప్‌నర్. సో, అది చూపిస్తా ఉంది. ఇంకా లాస్ట్‌కి ఈ బ్యాగ్ మాత్రము రిటర్న్ పెట్టేస్తున్నాం అనమాట. అందుకే మళ్ళీ ఎలా వచ్చిందో అలా ప్యాక్ చేసి నీట్‌గా పెట్టేస్తాం రెడీ. ఇంకా చూపిస్తానే ఉన్నాను కదా! వర్షాలు పడతా ఉన్నాయి బెంగుళూరులో. ఇంకా ఆ రోజు కూడా వర్షం పడతా ఉన్నింది. అందుకే ఆ రోజు ఏమంటే నాకు బజ్జీలు తినాలి అనిపించింది. ఏదో ఒకటి బజ్జీలైనా, బోండాలైనా ఏదైనా తినాలనిపిస్తా ఉండింది. కానీ ఇక్కడ తిరుపతిలో లాగా ఎక్కడంటే అక్కడ దొరకవనమాట. దొరికినవి అంత టేస్టీగా కూడా ఉండవసలు. అందుకనేసి ఏమంటే మోస్ట్‌లీ ఇంట్లోనే చేసుకుంటా ఉంటాను. ఒక్కొక్కసారి బాగొస్తాయి. ఒక్కొక్కసారి ఏదో అలా వస్తాయి. ఇంకా ఈరోజు మాత్రం పిండి బాగా కలుపుకున్నాను అంతా. కానీ ఈసారి ఏమంటే మిరపకాయ బజ్జీలు లేవనేసి పొటాటో బజ్జీస్ చేసుకున్నాను. ఆపు. చూసారుగా ఎంత పెద్ద వర్షం పడతా ఉందో. ఇంకా ఉండే కొద్దిగా పెద్దగా అవుతా ఉండింది. ఇంకా బట్టలు కరెక్ట్‌గా అప్పుడే ఆరేసున్నాను. అంటే వర్షం రాకముందు ఆరేసాను జస్ట్ అంతే. ఇంకా అలాగే పొటాటో బజ్జీస్ చేసేసుకున్నాను. ఇంకా సుదర్శన్ ఉండేసి మిరపకాయ బజ్జీలు కూడా వేసేస్తాను ఉండు బుజ్జు అనేసి మామూలు మిర్చి ఉంది కదా! సో, ఆ బజ్జీలు. దాని తర్వాత ఇదొచ్చేసి ఆనియన్‌తో చేసిన బజ్జీలు వేసిచ్చాడు. మీరెప్పుడైనా తిన్నారా ఆనియన్ బజ్జీలు? బానే ఉంటాయి. నాకు పొటాటో బజ్జీస్, మిరపకాయ బజ్జీస్ అంటే భలే ఇష్టము. ఇదొచ్చేసి 2.5 ఇయర్స్ బ్యాక్ ఫోటోస్ అనమాట. ఈ క్లాస్‌మేట్ బుక్స్‌లో అప్పుడు మా సుదర్శన్ కస్టమైజ్ చేపించున్నాడు వీళ్ళకి. ఆ ఫోటోస్ అట్లా పెట్టి. సో, అప్పుడు చూసారా నేను ఎంత లావుగున్నానో అసలు. బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బూయ్ బూయ్. బబ్బా చెప్పులుంటాయి ఇంకేమి. వీళ్ళు ఇంతకు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పలేదు కదా! ఫోటో షూట్ కాదు. ఫోటో తీసుకోవాలంట. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ కావాలంట. ఏమంటే డైరీలో పెట్టడానికి మళ్ళీ స్కూల్‌లో కూడా అడిగారంట. సో, అందుకనేసి టెడ్డీకి, హ్యాపీకి ఇద్దరికీ వెళ్తున్నారు తీసుకోవడానికి. నన్ను కూడా రమ్మన్నారు. నేను రాలేనురా నాకు చాలా పనులున్నాయి మీరు వెళ్ళండిరా అని చెప్పాను. సో, కొన్ని బట్టలుంటే అవన్నీ మడత పెట్టేసి దాని తర్వాత నేను ఒక వాయిస్ ఓవర్ ఇవ్వాలనమాట. సో, దానికోసం అనేసి ఇంకా నేను వెళ్ళాననుకోండి మళ్ళీ లేట్ అయిపోతది. మళ్ళీ నేను నెక్స్ట్ డే పెట్టలేను అనేసి ఇంకా వెళ్ళలేదు బయటికి. సో, అలా ఆ రోజు ఇంట్లోనే ఉన్నాను. ఇంకా వీళ్ళు ఫోటోస్ తీసుకొని వచ్చేసరికి ఏమంటే నేను చపాతీ చేసి వీళ్ళకి అది పెసరపప్పుతో పప్పు చేస్తూ ఉంటాను కదా! మిఠీ దాల్ అంటాను. సో, అది చేసి పెట్టాను వాళ్ళకి. ఎంత ఇష్టమో టెడ్డీకైతే చాలా ఇష్టం. అందుకే టెడ్డీ కోసం మెయిన్‌గా చేస్తూ ఉంటాను. హ్యాపీ కూడా తింటుంది వెజ్ కాబట్టి. సో, నో అనదనమాట. చాలా హ్యాపీగా తినేస్తది. వీక్‌లో 1 టైమ్ అయినా ఆ రెసిపీ చేస్తాననమాట. ఇది ఇంకా నెక్స్ట్ డే ఆ రోజు పోహా చేశా మార్నింగ్. పోహా చేసి ఎన్ని రోజులైపోతోంది కదా అనిపించింది. సో, పోహా చేసుకోవాలి అనేసి పోహా చేసి వీళ్ళకి కూడా తినిపిచ్చేసి ఇంక వీళ్ళని స్కూల్ పంపించేసాను. ఇంకా సుదర్శన్ ఏమంటే తినేసి ఇంకా ఆఫీస్‌కి బయలుదేరుతారు.
సుదర్శన్ షూ అండి, లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను. అమెజాన్లో బాబా, వింత్రానా. బాయ్ బుజ్జి. బాయ్ బాబా, బాయ్ బుజ్జి. బాయ్. సో మీ హస్బెండ్స్కి అలాంటి షూ కావాలి ట్యాగ్ చేస్తాను, ప్రోడక్ట్ చెక్ చేయొచ్చు, డిస్క్రిప్షన్లో కూడా కావాలంటే లింక్ పెడతాను. హస్బెండ్స్కనే కాదు, మీ బ్రదర్స్కి ఎవరికైనా తీసుకోవచ్చు, ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా కూడా చేయొచ్చు. బాగున్నాయి, క్వాలిటీ చాలా బాగుంది. ఇంకెలాగో ఫాదర్స్ డే కూడా వస్తుంది కదా, సో మీ ఫాదర్స్కి కూడా గిఫ్ట్ చేయొచ్చు, పిల్లలు గిఫ్ట్ చేయొచ్చు వాళ్ళకి. నార్మల్గా అయితే ఇలా సుదర్శన్ ఆఫీస్కి వెళ్ళిపోయిన వెంటనే ఇక్కడ నేను యోగా క్లాసెస్కి వెళ్తూ ఉంటాను కదా. నేను 2 months అవుతుంది, కంప్లీట్గా 2 months. వీళ్ళకి సమ్మర్ హాలిడేస్ ఎలాగో నాకు యోగా క్లాసెస్ కూడా హాలిడేస్ వచ్చేసాయి. ఇక ఇంట్లో అయినా ట్రై చేద్దాము, ఇంట్లో నేనే చేసుకుంటా ఉందాం మార్నింగ్స్, ఇలా క్లాస్ లేకపోయినా కానీ అనేసి చాలా ట్రై చేశాను. ఫస్ట్లో మేము తిరుపతి వెళ్ళక ముందు ఇక్కడే ఉన్నాం చూసారా, అప్పుడు చేశాను ఒక 10 days. కానీ మెల్లిగా తగ్గిపోయింది, చేయడమే మానేశాను. ఇంకా వాకింగ్ కూడా సరిగానే వెళ్ళట్లేదు, ఏమంటే వర్షం పడతా ఉంది. ఈవినింగ్సే వెళ్తూ ఉంటాను, వర్షం పడితే ఆ వాటర్ అలా ఉంటే నాకు వెళ్ళబుద్ధి కాదనమాట. ఇంకా అలా కూడా వెళ్ళడమే లేదు. అది కాక నాకు ఈ మధ్య లెగ్ చాలా హీల్ ఉంది కదా, చాలా పెయిన్గా అవుతా ఉంది. అందుకనేసి ఇంకా అసలు మానేసాను వెళ్ళడము. ఈ వ్లాగ్లోనే పెడతాను, మీరు లాస్ట్ వరకు చూసారంటే తెలుస్తుంది ఆ హీల్ పెయిన్ గురించి చెప్తాను మీకు. ఇంకా మంచిగా హెడ్ బాత్ చేసేసుకున్నాను. నేను ఎప్పుడు హెడ్ బాత్ చేసుకొచ్చిన తర్వాత ఏమంటే గ్రీన్ టీ అయినా ఇలా బ్లూ టీ అయినా ఏదో ఒకటి తాగుతాను కొంచెము, సో అందుకే అది కలుపుకుంటా ఉన్నాను. ఇంకా లాస్ట్ వ్లాగ్ పెట్టినప్పుడు ఏమంటే ఎవరో కామెంట్స్లో, అంటే ఇంత ముందు కూడా చెప్పున్నారు ఇట్లా టీ బ్యాగ్స్ యూస్ చేయకండి ఆశ, టీ పౌడర్ వేసుకోండి అనేసి అనుకున్నాను. కానీ ఏందో మళ్ళీ ఇట్లే చేసుకుంటాను. గోల్డ్ కూడా కాదు, ఆఫ్ కోర్స్ తెచ్చారు. గొప్ప ఏమది? గిఫ్ట్ ఫ్రమ్ షిలాంగ్. అంటే ఏమోపా, దాంట్లో పర్ల్స్ ఉంటాయి, పర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్. అలాంటి బ్యాంగిల్స్ ఉన్నాయి కదా మా దగ్గర, మ్యాట్ లాగా ఉంటుంది హ్యాపీ ఇది. బాబా కొన్నాడంటావా గిఫ్ట్ ఇచ్చి? బాబా కొనుక్కొని వచ్చావా నా కోసము? అలా కాదు బాబా, ఇప్పుడు ఇది నా కోసమే కదా. ఏంటో అసలు ఈ మధ్య నాకు ఏం అర్థం కావట్లేదు. సుదర్శన్ ఏమంటే ఆఫీస్ నుండి, అప్పుడు గుర్తున్నా మీకు లాస్ట్ ఇయర్ మా డాడీ వాళ్ళు ఇక్కడే ఉన్నప్పుడు ఏమంటే ఒక కుర్తీ తెచ్చాడు మా సుదర్శన్ నా కోసం. అంటే అక్కడ సేల్ జరుగుతూ ఉంటాయంట, ఆఫీసెస్లో కూడా అలా పెడతా ఉంటారనమాట. సో అలా మొన్న నేను శారీస్ చూపించాను కదా ఇక్కడ అపార్ట్మెంట్లో పెట్టారనేసి, సో అలానే ఆఫీసెస్లో కూడా పెడుతున్నట్టున్నారు. అప్పుడు ఈ చిన్న జ్యువెలరీ బాక్స్ ఒకటి, ఇంకా ఇంత క్యూట్గా కమ్మలు కూడా తెచ్చాడు. పో, విన్నారా మా సుదర్శన్ చెప్పింది? కొంచెం ఆనందంగా ఉన్నానంటే చూసుకోలేదు. లాస్ట్ టైం నాకు ఒకటి తెచ్చా, గుర్తుంది. ఏం తెచ్చా చెప్పు? ఆఫీస్ కుర్తీ భలే ఉన్నాయి. ఎంత క్యూట్ ఉందో కదా అసలు. ఇంకా ఆ రోజంతా బాక్స్ని ఇంకా అదేమది ఆ కమ్మల్ని చూసి మురిసిపోతూనే ఉన్నాను. మా లాస్ట్కి ఏమంటే మా సుదర్శన్ అదే బుజ్జి నీ బర్త్డే గిఫ్ట్ అన్నాడు చూసారా, నాకు ఇంకా నవ్వాలో ఏం చేయాలో అర్థం కాలేదు అసలు. ఏమంటే నా బర్త్డేకి ఇంకా 1 month ఉంది, కరెక్ట్గా 1 month, July 8th నా బర్త్డే. సో 1 month ఉంటే 1 monthకి ముందే గిఫ్ట్ ఇచ్చేసి ఇదే బుజ్జి నీకు బర్త్డే గిఫ్ట్ అనేస్తున్నాడు. ఏమంటే ఇంకేం అడుగుతాను అనుకుంటున్నాడో ఏమో మరి. ఇంతకు ముందంతా ఏదైనా ఇచ్చినా భలే హ్యాపీగా అనిపించేది. ఏమైనా చెప్పులు కొనుక్కున్నా, ఏదో ఒక నెయిల్ పాలిష్ అయినా కొనుక్కోవాలి, లిప్స్టిక్ అయినా కొనుక్కుంటాను బర్త్డేకి అని. సుదర్శన్ ఏదో ఒకటి కొనిస్తాడు, సో అదే సుదర్శన్ ఇచ్చిన నాకు గిఫ్ట్ అనేసి చాలా హ్యాపీగా ఉండేదాన్ని. ఇదేమంటే రాను రోజులు ఎలా అయిపోతుందంటే బర్త్డే అంటే ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలి గోల్డ్ది మంచిగా అనేసి అనిపిస్తూ ఉంది. సో అలా సుదర్శన్ పాపం గోల్డ్ ఏమైనా అడుగుతానేమో, అసలే ఇప్పుడు చాలా ప్రైస్ ఉంది, ఇప్పుడు కొనిచ్చే పొజిషన్లో కూడా లేను అని అనుకుంటున్నాడు ఏమో మరి. అందుకే అలా అది తెచ్చిచ్చి ఇదే గిఫ్ట్ బుజ్జు అనేసి అంటున్నాడు. నాకు గోల్డ్ కొనుక్కోవాలనే ఉంది, కానీ వేసుకోను, పెట్టను. మీరు చూస్తూనే ఉంటారు కదా, అంటే కొని పెట్టుకుంటే ఫ్యూచర్లో అవసరం వస్తుంది కదా అన్నట్టు కొనుక్కోవాలనిపిస్తూ ఉంది. కాకపోతే ఇప్పుడు ఇంత ప్రైస్ ఉంటే కూడా నేను ఎలా అడుగుతాను? నాకు కూడా తెలుస్తుంది కదా మన దగ్గర డబ్బులు. యాపీకి ఏమంటే ట్యూషన్ టీచర్ నేనే అయిపోయాను. ఇక టెడీ ఏమంటే సైన్స్ బుక్ ఒకటి పోగొట్టింది యాపీ. ఎట్లా అంటే ఆ పేపర్స్ అన్నీ మేము న్యూస్ పేపర్స్ అన్నీ వేసేసాం కదా పేపర్ వాళ్ళకి, సో దాంతోపాటు అది వెళ్ళిపోయిందని చెప్పానుగా. ఇంకా సుదర్శన్ మళ్ళీ అమెజాన్లో ఆర్డర్ చేశారనమాట, అది వచ్చింది. ఇంకా దానికి ఇంకా కవర్ వేస్తూ ఉంది. మీకు గుర్తుందా, నేను డూప్లెక్స్ హౌస్లో వ్లాగ్స్ పెడుతున్నప్పుడు టెడ్డీకి కూర్చోపెట్టి చదువు చెప్తా ఉండేదాన్ని ట్యూషన్ లాగా.
సో ఆ డేస్ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి నాకు. కాకపోతే యాపిక్ నేను అలా అంత కేర్ తీసుకోలేదు. రెడ్డీకి తీసుకునే అంత కేర్ నేను యాపిక్ తీసుకోలేదు. సో ఇప్పుడే నేను యాపిక్ కొంచెం దగ్గర కూర్చోపెట్టుకొని చదివిచ్చడము ఇట్లా చేస్తున్నాను. సో అదెలా ఉందంటే నాకు ఆ డేస్ అన్నీ గుర్తుకొస్తా ఉన్నాయి. ఇంతకీ ఇప్పుడు నేనెందుకు ట్యూషన్ టీచర్ అయిపోయాను అంటే, యామిని ముందు వచ్చేది కదా, తను ట్యూషన్ టీచర్ పాపం. తను చాలా మంచిది, నిజంగా చెప్తున్నాను. తన వల్ల యాపీ చాలా ఇంప్రూవ్ అయింది. తను చాలా మిస్ అవుతున్నాను నిజంగా చెప్పాలంటే. తను రాలేకపోతా ఉంది ఇప్పుడు, ఎందుకంటే తనకి జాబ్ వచ్చింది. సో అప్పుడేమంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది. ఇప్పుడు తనకి జాబ్ ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. సో కుదరట్లేదు. సో అందుకనేసి ఇంకా రాలేకపోతున్నాను అక్క అనేసి మెసేజ్ చేసి ఉండింది. సో అందుకే ఇంకా సర్లే ఇంకా మళ్ళీ వేరే టీచర్ ఎందుకు పెట్టడము, యాపీ ఇప్పుడు మంచిగా ఉంది కదా, సో నేనే తీసుకుందాము, ఏదో ఒకటి ట్రై చేద్దాము, వింటుందా లేదా నా దగ్గర మాట అలా అన్నట్టుగా. ఇంకా నాకు మార్నింగ్ ఒక సాంగ్ గుర్తుకొస్తుందని చెప్తూ ఉంటాను కదా, సో అలా ఈరోజు కూడా ఒక సాంగ్ SST మ్యాథ్స్ నా సాంగ్ వస్తుంది ఒకసారి వినేసి. ఇదే సాంగ్ హిందీ ఉందేమో చూస్తాం, 1 minute ఆ సాంగ్ పెట్టు. సారీ బాబా, డైరీ నేమ్ రాపించుకున్నావు కదా బాబా దగ్గర. రెడీ అక్కడ రాసింది సైన్ పెట్టాలిరా. పెట్టిందా మా దగ్గర పెట్టించుకున్నాడు. ఇదే ఉండు బాబా సాంగ్. ఉండరా వస్తాను. అక్క మోగాడు నో సెన్స్, ఎప్పుడు నోస్లోనే ఉంటావు బాబా. సో అలా ఆ రోజు ఆ సాంగ్ గుర్తుకొచ్చింది, కొంతసేపు పెట్టుకున్నాను. అసలు విననిస్తే కదా యాపీ అయితే అస్సలు అర్థం చేసుకోదు. రెడ్డి ఎంత మంచిగా అర్థం చేసుకుంటుందో, యాపీ దాని క్వైట్ అపోజిట్. యాపీ చిన్నపిల్ల కదా ఆశ అనుకుంటారేమో, టెడ్డీ ఆ ఏజ్ కంటే ఇంకా చిన్న ఏజ్ దగ్గర నుండి టెడ్డీ డిఫరెంట్. అసలు టెడ్డీ గురించి ఏం మాట్లాడలేను, అసలు అంత మంచిగా ఉంటుంది. హ్యాపీ అంటే నాటీలేండి, వదిలేయండి. ఇంకా నాకు యాపీకి ట్యూషన్ తీసుకున్నాను చెప్పాను కదా, ఎంత సాటిస్ఫాక్షన్గా ఉందో, ఎంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ అంటారు కదా, సో దీన్నేనేమో అనుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కటి తెలుస్తుంది నాకు వీడి గురించి, ఏమి హోంవర్క్స్ రాస్తున్నాడు, ఏం పెండింగ్స్ ఉన్నాయి. సో ఇంతకుముందు ట్యూషన్ ఉన్నప్పుడు జస్ట్ అలా చెప్పేసేదాన్ని, రే ఫస్ట్ బెంచ్లో కూర్చో, పెండింగ్ లేకుండా రాసేసుకో, హోంవర్క్స్ అని రాసేసావా, నీట్గా రాస్తున్నావా, రైటింగ్ మంచిగా ఉండాలి. సో జస్ట్ అది పైకి మాటల వరకు చెప్తా ఉండేదాన్ని, అంతేగాని వాడు రాస్తున్నాడా లేదా, వాడు ఫస్ట్ బెంచ్లో కూర్చుంటున్నా లేదా అనేసి అదే పనిగా చెక్ చేయడం కానీ అలా చేసేదాన్ని కాదు. ఎందుకంటే యామిని ఉంది, సో తను చూసుకుంటూ ఉంటుంది, అట్లా అనేసి కొంచెం వదిలేసేదాన్ని. నేను కొంచెం బిజీగా ఉంటాను, టైం దొరకట్లేదు, కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేసి అలా ఉండేదాన్ని. కానీ ఇప్పుడు ఎట్లున్నానంటే వాడు ఫస్ట్ బెంచ్లో కూర్చుంటున్నాడా లేదా, అది చాలా ఇంపార్టెంట్ అది నాకు అన్నట్టుగా పెట్టేసుకున్నాను. ఇంకా చెప్పానమాట. వాడు ఇప్పుడు నేను చెప్పిన దానికి భయంతో అయినా కనీసం ఫస్ట్ బెంచ్లో కూర్చుంటా ఉంది. ఫస్ట్ బెంచ్లో కూర్చుంటే పెండింగ్ వర్క్స్ ఉండదు మెయిన్గా. మ్యామ్ చెప్పేది కంప్లీట్గా అర్థమవుతుంది, బోర్డ్ అంతా నీట్గా కంప్లీట్గా తెలుస్తుంది, కనిపిస్తుంది, మంచిగా రాసుకుంటుంది. సర్జీ చేసుకుంటా. షూ వేసుకుంటా ఉన్నా. ఫోన్ లేదు ఇక్కడ అంతా. అదే బాబా వాడికి ఇంకో రౌండ్ తిరిగి అయిపోవచ్చు, ఎందుకంత ఈజీగా వేస్తున్నావు. అంత తినే ఇట్లా అనుకో, వెళ్తాను ఇట్లా అనుకో, ఇంకా మధ్యలో అట్లా అనుకో. ఇంక ఇక్కడ మీరు ఒకటి గమనించారా, యాపీ ఒక్కటే స్కూల్కి వెళ్తా ఉంది, టెడ్డీ వెళ్ళట్లేదు అనేసి. టెడ్డీకి ఆ రోజు సర్జరీ అనమాట. యూ హ్యాడ్ మిల్క్, హ్యాడ్ మిల్క్, గుడ్. ఇంకా ఈ పాపకి యాపీ అంటే చాలా ఇష్టం, యాపీ కోసమే వస్తూ ఉంటుంది. స్కూల్కి వెళ్ళింది జస్ట్ అలా, పాప యాపీ ఉందనేసి వచ్చేసింది లోపలికి. ఇంకా అలా వస్తుందో లేదో ఆ గేమ్ పెట్టుకొని ఆడుకుంటూ ఉంటుంది. సరే ఆడుకుంటూ ఉండు, ఇప్పుడే వస్తా అని చెప్పేసి నేను టెడ్డీ ఇంకా బాల్కనీలోకి వచ్చాము యాపీకి బాయ్ చెప్పడానికి. ఇంకా టెడ్డీకి ఏమంటే థర్స్డే అపాయింట్మెంట్ దొరికింది. సో థర్స్డే ఆ రోజు అయితే ముందు రోజు మండే దొరికింది. మండే ఆఫ్టర్నూన్ 2 o'clock ఇచ్చున్నారు అపాయింట్మెంట్.
అప్పుడు అది క్యాన్సిల్ అయింది కదా. సో ఇప్పుడు థర్స్డే 10:30కి అలా అపాయింట్మెంట్. ఇంకా హ్యాపీ లేదుగా, సో అందుకని టెడ్డీతో కొంతసేపు ఆడుకుంది. సరే ఇడ్లీ పెట్టరా పాప తింటుందేమో అనేసి ఇడ్లీ పెట్టిస్తే అసలు తినట్లేదు. ఇంకా అప్పుడే ఊరు నుండి వచ్చినారు వాళ్ళు, ముందు రోజు వచ్చినారనమాట. 2 months లేరు వెళ్ళారని చెప్పానుగా. సో వచ్చారు, ఇంకా వస్తూ వాళ్ళ చెట్టుకి కాసినవన్నమాట సపోటాస్ ఇంకా మ్యాంగోస్ తెచ్చిచ్చారు. అది పండిన తర్వాత ఉన్నాయి, బియ్యంలో పెట్టి పండించుకో అని చెప్పింది అనమాట తను. నాకు అది తెలుసుగా, సో అట్లే పెట్టాను. ఎంత స్వీట్గా ఎంత టేస్టీగా ఉన్నాయో. ఇంకా సరే ఇడ్లీ తినలే కదా, బిస్కెట్ ఇస్తే ఆ బిస్కెట్ లోపల ఉన్న క్రీమ్ అంతా తినేసి బిస్కెట్స్ పెట్టేసింది. హ్యాపీ కూడా సేమ్ చిన్నప్పుడు అట్లే చేసేదన్నమాట. హ్యాపీ లేదు, స్కూల్కి వెళ్ళిపోయింది అంటే వినట్లేదు, ఇల్లంతా వెతుకుతా ఉంది. ఇంకా ఇక్కడికి వచ్చి ఈ బంకర్ బెడ్ మీద కూర్చొని అక్కడ ఆడుకోవడం భలే ఇష్టం హ్యాపీతో. ఆ బొమ్మలన్నీ ఉంటాయి కదా అక్కడ టాయ్స్, సో అక్కడ కావాలి అది ఎక్కుతాను అంటూ ఉంటుంది. ఇంకా ఈ బంకర్ బెడ్ ఇంకా అక్కడంతా టాయ్స్, ఏ పిల్లలు ఇంటికి వచ్చినా ఫస్ట్ అదే నచ్చుతుంది, అక్కడికి వెళ్ళి ఎక్కాలి అంటారు, అంత ఇష్టం అనమాట. కానీ టెడ్డీ హ్యాపీ వాళ్ళు మాత్రం దాన్ని అంత యూజ్ చేసుకోరు. మా సుదర్శన్ పడుకుంటూ ఉంటాడు దానిపైన. హాయ్. విత్ హ్యాండ్ హాయ్, సే హాయ్. Where is Happy Akka? హ్యాపీ దీది, Happy Didi, where is Happy? స్మాల్ దీది. Small Didi. She went to school. ఇంకా టెడ్డీకి ఏమంటే హెడ్ బాత్ చేసుకోరారా, సర్జరీ అయితే మళ్ళీ ఎప్పుడు చేసుకుంటావో ఏంటో, మంచిగా హెడ్ బాత్ చేసుకోరా అని చెప్పాను. ఇంకా వాడు హెడ్ బాత్ చేసుకోవడానికి 1/2 hour పడుతుంది. 1/2 hour ఎందుకు పడుతుంది అనేది ఈ వ్లాగ్లోనే చెప్తాను. ఇంక ఇక్కడైతే దానికంటే ముందు ఇడ్లీ చేసుకుంటాను కదా నేను. ఇడ్లీ పెట్టినప్పుడు అంతా అది కొంచెం చూసారా, ఆ స్టీల్ ప్లేట్కి అలా సగం పిండి దానికే అతుక్కునేస్తుంది. అది ఎందుకు అలా అవుతుందో అర్థమే కాదు అసలు. అప్పుడు నేను ఆయిల్ అంతా అలా రబ్ చేసి దాని మీదే పెడతాను, అయినా ఎందుకో అట్లా. Count again. Mommy bear, baby bear. How many No. bears? Total how many? 2, Total how many bears? Bear. 1, 2, 3, 4. Very good. See, this is small Didi bear. This is big Didi bear. Yeah. This is Uncle Bear. This is Uncle. This Uncle Bear. This Uncle. See, this Uncle Bear. And this is me. Yeah, family bears. Bear family. ఇంకా ఆయు ఇంటికి వచ్చిందంటే అస్సలు వెళ్ళదు. వాళ్ళ మమ్మీ వచ్చి బలవంతంగా లాక్కొని వెళ్తుంది పాపం. ఇంకా అక్కడే అలానే పెట్టేసి బలవంతంగా లాక్కొని వెళ్ళిపోయింది. సో ఈ లోపల నేను సుదర్శన్ ఇడ్లీ తింటున్నాము, టిఫిన్ అయిపోయింది. దాని తర్వాత ఇదేమంటే అప్పుడు మేము మల్లాలమ్మ టెంపుల్కి వెళ్ళాముగా, ఈ క్రాక్స్ గతి చూసారు ఎలా చేసి పెట్టిందో, గలీజ్గా. అది ఊరు నుండి వచ్చినప్పటి నుండి అనుకున్నాం దాన్ని క్లీన్ చేయాలి, నానబెట్టాలి వాటర్తో, దాన్ని కడగాలి అనేసి. సో అందుకని అదేమంటే ఆ షూ ర్యాక్ బయటది పెట్టేస్తూ ఉంటుంది, అందుకే మర్చిపోతుంటాను. ఈ రోజు ఏమంటే అదే పని తెచ్చుకొని ఇలా పెట్టుకున్నాను, దాన్ని ఎలాగైనా వాష్ చేయాలి అనేసి. నెక్స్ట్ ఏమంటే మీకు చెప్పానుగా టెడ్డీ హెడ్ బాత్ చేయండి, ఒక 1/2 hour అయినా పడుతుంది అనేసి. ఎందుకంటే వాడికి ఇలా సమ్మర్ హాలిడేస్ అనేసి లేదంటే ఎట్లా ఒకటి అట్లా ఊరికి వెళ్ళేసి వస్తాము, ఇంకా స్కూల్లో ఫ్రెండ్స్ అనేసి, సో అలా అందరు కలిసి ఉన్నప్పుడు అట్లా పెయిన్లు ఎక్కేస్తూ ఉంటాయి. వీడిది లాంగ్ హెయిర్ కదా, చాలా కష్టం అవుతుంది. ఇంకా అవి ఈపులు వచ్చేయడము, ఇంకా పెయిన్లు వచ్చేయడం. ఊరికి వెళ్ళానంటే మోహన దగ్గరైనా ఆంటీ దగ్గరైనా తీపిచ్చేసుకుంటూ ఉంటుంది, సో అలా నీట్గా ఉండేది. ఈ మధ్య ఏమంటే ఊరు నుండి వచ్చిన తర్వాత అసలు టైమే లేదు, ఇంకా ఇంటికి వచ్చేసాము, చాలా ఎక్కువ అయిపోయాయి. అందుకనే ఏమంటే ఇది లైస్ది ఒక షాంపూ ఉంటుంది కదా, సో అదేమంటే అదంతా అప్లై చేసేసుకొని ఒక 10 minutes అలా పెట్టుకోవాలి. దాని తర్వాత మళ్ళీ అది ఆ షాంపూతో వాష్ చేసిన తర్వాత నార్మల్ షాంపూ మనం యూస్ చేస్తాం కదా, సో దాంతో మళ్ళీ హెయిర్ వాష్ చేసేసుకుంటే వెంటనే ఏమంటే ఆ వెట్ హెయిర్లోనే మనము చిక్కంతా నీట్గా తీసేసి అప్పుడే ఆ పెయిన్లో దువ్వెనతో అంతా తీసేసామనుకోండి, పెయిన్లు వచ్చేస్తాయి అన్నమాట. సో అందుకనేసి ఇంకా వాడికి హెడ్ బాత్ చేసేసుకోరా నీట్గా. ఇంకా మళ్ళీ సర్జరీ చేసుకున్నాం అనుకోండి, ఇంకా ఎప్పుడు చేసుకుంటుందో ఎందుకో అన్నట్టుగా అనిపించింది, అందుకే చేసుకోరమ్మని చెప్పాను. సో కొంచెం క్లియర్ అయిపోయింది అనమాట ఇప్పుడు. సో ఇదే అనమాట. ఇది యాక్చువల్గా ఇంతకుముందు మెడికేర్ ఉంది కదా, అది యూస్ చేస్తూ ఉండేవాళ్ళము. ఇప్పుడు ఏమంటే సుదర్శన్ ఇది ఒకటి ఏదో అనేసి 1 mg అనుకుంటున్నాను ఆర్డర్ చేశాడు. దీనికే ఇలా కోమ్ కూడా వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ డ్రెస్ ఎత్తి పెట్టాను, ఇది కొత్తది. టెడ్డీ క్యాపీకి మళ్ళీ కార్డ్ సెట్స్ సేమ్ ఉండేటివి ఆర్డర్ చేశాను అనమాట, ఈ కలర్ బాగుంటుంది అనేసి. ఇంకా టెడ్డీకి అయితే ఇప్పుడు వేసేస్తున్నాను. ఇంకా టెడ్డీ కూడా టిఫిన్ పెట్టేశాను, ఇంకా తినేస్తూ ఉంది. ఇంకా టెడ్డీ తినే లోపల నేను రెడీ అయిపోవచ్చు. ఇంతకీ ఏం సర్జరీ అంటే టెడ్డీకి టూత్ సర్జరీ అనమాట. అప్పుడు బ్రేసెస్ పెట్టాం కదా, సో అప్పుడు అనుకున్నది అది. ఒక 8-9 months అయిపోతా ఉంది టెడ్డీకి బ్రేసెస్ వేసి. అప్పుడు బ్రేసెస్ వేసేటప్పుడు ఏమంటే వాళ్ళు ఎక్స్రే అవంతా తీస్తారు కదా,
పదండి. ఇంకేం లేదు, రా బాబా, టైం అయిపోయింది. ఇంకోటి అది పట్టుకో. వేసేసాను. పదా. ఇవి వేసుకుంటావా? బాయ్ బాయ్. ఇంకా చిన్న పాప ఎప్పుడు బాయ్ చెప్పదు, అట్లాంటిది ఎదురొచ్చి బాయ్ చెప్పింది కదా, అది ఎంత మంచి జరిగిందో అసలు. అప్పుడు ఎక్స్రే తీసేటప్పుడు ఏమంటే ఒక హిడెన్ టూత్ ఉంది అనేసి చెప్పారు డాక్టర్. వచ్చేసింది అప్పుడే. పదండి పైకి వెళ్ళి. సూపర్. నైస్ అనకూడదు, సూపర్ అనాలి బాబా పిల్లలకి. ఇంకా అలా కింద అనమాట, కింద టీత్ ఉంటాయి కదా, దాని కింద హిడెన్ టూత్ ఉంది ఒకటి, అది రావాల్సిన పైకి అది రాలేదు, అది అట్లే పడుకొని ఉంది కింద అనేసి అన్నారు. అప్పుడు దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందంటే ఇప్పుడు ఏం ప్రాబ్లం అవ్వదు, ఫ్యూచర్లో ప్రాబ్లం అవ్వచ్చు. సో మనం బ్రేసెస్ పెట్టి 8 months అట్లా అయిన తర్వాత ఒకసారి చిన్న సర్జరీ చేసుకుందాం అన్నారు. నిజంగా అయితే నా ఫ్రెండ్స్ కి హ్యాపీకి పెయిన్ ఉంది, నీకు లేదు. భయపడతారు మెయిన్ గా వాళ్ళు, అంతే భయంతో పెయిన్ అనిపిస్తుంది. అరే నువ్వు హ్యాపీని కూడా వింటున్నావు, హ్యాపీ మాటలు కూడా. బాబా ఇటెళ్ళు చేసి దండం పెట్టుకుని వెళ్దాం. ఇంకా బ్రేసెస్ పెట్టిన 8 monthsకి ఎందుకంటే ఎలాగో బ్రేసెస్ పెడతాం కాబట్టి ఆ అలైన్మెంట్ సెట్ అయ్యే లోపల ఆ టూత్ ఉంది కదా అది కొంచెం పైకి రావచ్చు. సో మనం సర్జరీ చేసే టైంకి ఏమంటే ఆ టూత్ని మనం స్లోగా పైకి లాగేసేయచ్చు, తర్వాత మన బ్రేసెస్ ఉన్నాయి కాబట్టి సెట్ అయిపోతుంది అనేసి అన్నారు. సో ఇలా బ్రేసెస్ ఉన్నప్పుడే మనం చేపించేసుకుంటే మనకు అడ్వాంటేజ్ అని చెప్పారు డాక్టర్. సో అందుకనేసి ఇంకా ఓకే అనుకున్నాం మేము కూడా. ఇంకా కాకపోతే నాకేమంటే ఒక గిల్ట్, ఎట్లా 10th class అది సర్జరీ చిన్నదే అంటున్నారు, మళ్ళీ మనము గూగుల్ సెర్చ్ చేస్తాము, అంతా చూస్తాం, దాని గురించి రీసెర్చ్ చేస్తాం కదా. సో అలా చేసేటప్పుడు ఏమంటే అవును అది ఇంపార్టెంట్ చేసుకోవాలి అని ఉంది, కాకపోతే ఏమంటే కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కాకపోతే వీరికి బ్రేసెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడే చేసేయాలి అని. ఆ సర్జరీ చిన్నదే అంటున్నారు, 1 week 2 weeks పడుతుంది అంటున్నారు. సో డాక్టర్స్ అట్లా అన్నారంటే ఇంకా మనకి ఈజీగా 1 month కూడా పడుతుంది అది హీల్ అవ్వడానికి అనేసి అనిపించింది. 1 month అంటే చాలా క్లాసెస్ పోతాయి, ఇంకా ఎట్లబ్బా 10th అలా అన్నీ ఆలోచించుకొని ఆ ముందు రోజు నైట్ కూడా నేను సుదర్శన్ చాలా ఆలోచించి మాట్లాడుకున్నాము, లేదు చేసుకోవాల్సిందే అనేసి డిసైడ్ అయిపోయాము. ఇంకా సరే అనేసి ఇంకా సర్జరీ చేయించుకోవడానికి ఇలా వెళ్తున్నాము. ఇంకా ఆ రోజు థర్స్డే అని చెప్పాను కదా, థర్స్డే ఏమంటే చెన్నసంద్ర రోడ్ అనమాట, ఇదంతా ఫుల్ బిజీగా ఉంటుంది, ఎందుకంటే సంత ఉంటుంది, ఫుల్ వెజిటేబుల్స్ అన్నీ మనకి ఏం కావాలో అవన్నీ దొరుకుతాయి. ఇక్కడికి ఒక రోజు వచ్చేస్తారు అందరూ లేడీస్ మెయిన్గా. సో వాళ్ళు వచ్చి 1 weekకి కావాల్సినవన్నీ కొనుక్కునేసి వెళ్ళిపోతారు, ఫ్రెష్గా ఉంటాయి అన్నీ. బట్ నేనే అస్సలు రాను, ఇల్లు వదిలి ఒక్కదాన్నే ఎక్కడికి వెళ్ళను అనమాట. అదేంటో అర్థం కాదు, సుదర్శన్ ఎన్నిసార్లు చెప్పుకుంటారు వెళ్ళి తెచ్చుకోబుచ్చు నువ్వు కూడా అనేసి, కానీ ఏంటో వెళ్ళను. అదే ఆ జెప్టోలో బ్లింకిట్లో బాబా క్యాబేజ్ ఉంటుంది, బెండకాయలు కనిపిస్తుంటాయి, బీన్స్ కనిపిస్తాయి, స్పినాచ్, అంతే, నాకు ఇంకేం కనిపించావు బాబా, అవే తీసుకుంటా ఉంటాను నేను, దాంట్లో ఆర్డర్ పెట్టుకుంటాను. మునక్కాయలు కనిపిస్తాయి. ఇక్కడ చూడు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో డెడ్డా. దండం పెట్టుకుని ఉన్నా, జీసస్ క్రైస్ట్ చేసి. చూడు ఎన్ని ఉన్నాయో టొమాటోస్, కానీ చాలా చిన్నగా పెట్టారు కదా మార్కెట్, అక్కడ నుండి పెట్టేసి ఉంటారు మామూలుగా, వర్షాలు అనేసేమో. చూడట బెండకాయలు ఇప్పుడే స్టార్ట్ చేస్తూ ఉంటాడట. భలే ఉన్నాయి అసలు. డ్రాగన్ ఫ్రూట్ తిని, పింక్ డ్రాగన్ ఫ్రూట్ ఉందిరా ఇక్కడ. మనం ఒకసారి ఫిషెస్ దగ్గరికి వెళ్ళాం, లైన్ గా ఫిషెస్ ఒకసారి ఏదో షాప్ చూడు, ఫ్లవర్స్ చూడు అక్కడ ఎన్ని ఉన్నాయో. అది రేణుగుంటలో రా, ఇక్కడ ఇది కూడా సంతానే స్టీల్ సామాన్లు. మా జాగ్రత్త బా, అవన్నీ అడుగురా ఒక మాట తీసుకెళ్ళిపోతుంది.
అవ్వ ముందులాగా లేదు. ఎందుకు లేదు, వస్తుంది అవ్వ. సొంత అంటే చాలు వచ్చేస్తుంది. అన్న ఉన్నాడు కదా తులా అన్నట్టు. ఇంకా ఎప్పుడు టెడ్డీకి, హ్యాపీకైనా, సుదర్శన్కైనా ఏదైనా టూత్ ప్రాబ్లం వచ్చిందంటే ఇది ఐడెంట్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడికే వస్తుంటాం. బ్రేసెస్ కూడా ఇక్కడే వేయించేసుకున్నాము. సో ఇంకా ఇక్కడ డాక్టర్సే అనమాట సర్జరీ కూడా చేస్తాము అన్నారు. ఇంకో డాక్టర్ వెళ్తున్నారు సార్, 3-4 డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు తినొక్కరు అనమాట. ఇంకోటి ఏమంటే ఎంత మంచి టైం అనిపించిందో నాకైతే ఆ రోజు, చాలా లక్కీ డే అనేసి కూడా అనిపించింది. ఎందుకంటే సర్జరీ అనేసి ఇంకా ఇంత టైం పడుతుంది, ఇంక 10th క్లాస్ ఇవన్నీ ఉన్నాయి, మైండ్లో జరుగుతూనే ఉన్నాయి, అయినా వెళ్తున్నాము. మా పాపకు భయం అండి, నాకు భయంగానే ఉంది. పాపం రెడ్డి అసలు చికెన్ తినకుండా ఉండలేదు, అవి ఎలా ఉంటుందో ఏంటో సర్జరీ చేసుకొని. సో ఆ ఆలోచనలోనే ఉన్నాను. కానీ మళ్ళీ ఏమంటే వాడి మంచి కోసమే కదా, ఏదైనా హెల్త్ ఇంపార్టెంట్ కదా ఫస్ట్ అన్నట్టుగా ఉన్నాము. ఇంకా ఇది కన్సర్న్ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది కదా, సైన్ పెట్టించుకుంటారు. సో అదే చేసుకున్నాం. ఇంకా కొంతసేపు తర్వాత టెడ్డీని తీసుకెళ్ళాం లోపల, ఇంక మమ్మల్ని ఉండకూడదు అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చేసాము. ఇంతలో సూర్యాన కూడా వచ్చాడు, కొంతసేపు ఉన్నాడు. ఇంకా సర్జరీ టైంలో మిడిల్లో మమ్మల్ని పిలిచారనమాట లోపలికి. అప్పుడేమంటే అప్పుడు వాళ్ళకి ఆ టూత్ కనిపించలేదంట. పాపం ఒకరు కట్ చేసేసారు. ఇక్కడ కింద లిప్ ఉంటుంది కదా, కింద లిప్కి ఆ కింద టీత్ ఉంటుంది కదా, దానికి మధ్యలో హోల్ పెట్టారు. అబ్బా అది మాకు చూపించారు. ఆ హోల్ చూడండి, ఆ హోల్లో నుండి మీకు టూత్ కనిపిస్తుందా లేదు, అది బోన్ కనిపిస్తుంది, టూత్ ఇంకా కిందకి వెళ్ళిపోయింది అనేసి చూపించారు. అబ్బా నాకైతే గూస్ బంప్స్ వచ్చేసాయి, భలే బాధ అయిపోయింది, ఏడుపు వచ్చేసింది, అట్లుండింది నాకు. ఎందుకంటే టెడీ ఫేస్ చాలా టయర్డ్గా అయిపోయింది. తనకి ఏం పెయిన్ లేదు, అక్కడంతా ఇంజెక్షన్స్ ఇస్తారు కదా, అదేమది మత్ ఇంజెక్షన్ అంటారు కదా, అనిస్థీషియా. సో అలా ఇచ్చున్నారు. వాడికి ఏం అక్కడ నమ్గా అయిపోతుంది, వాడికి ఏం అర్థం కాదు. బట్ అయినా నాకేదోగా అనిపించింది. వాడు ఐస్ ఓపెన్ చేసి మమ్మల్ని చూస్తున్నాడు, అంతా జరుగుతూ ఉంది. ఇంకా లేజర్ ట్రీట్మెంట్ చేశారు కాబట్టి అక్కడ బ్లీడింగ్ రావడం అట్లా ఏం జరగదన్నమాట. సో అట్లా హోల్ పెట్టేశారు. ఇంక ఇట్లా అని ప్రాబ్లం చెప్పారు. ఆ టూత్ లోపలికి వెళ్ళిపోయింది, అది ఇప్పుడు తీసామంటే మిగతా 3 టీత్కి ప్రాబ్లం వస్తుంది. సో ఇంత చిన్న ఏజ్లో ఇప్పుడు ఎందుకు లేండి, అది వద్దు, ఆ టూత్ పైకి లాగడం వద్దు, అట్లనే పెట్టేద్దాము, ఇక్కడ ఇంకా అది క్లోజ్ చేసేస్తాం మేము. ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ చూద్దాము, 6 మంత్స్కి ఒకసారి మనము మానిటర్ చేస్తూ ఉందాము, ఎక్స్రేస్ తీసుకొని చూద్దాము, స్కాన్ చేద్దాము, అది మూవ్ అవుతుందా లేదా, అది ఎంతవరకు వచ్చింది అట్లా అనేసి అన్నారు. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఇంకా హోల్ పెట్టారు కదా, ఎట్లా అంటే దానికి ఒక 2-3 స్టిచెస్ పడతాయి, అది క్లోజ్ చేసేస్తాము, అది హీల్ అవ్వడానికి ఒక 1 or 2 వీక్స్ పడుతుంది అనేసి అన్నారు. ఆల్మోస్ట్ సర్జరీ లాగే, కాకపోతే ఆ దేవుడు ఏమనుకున్నాడో ఏమో తెలియదు, అక్కడికి ఆపేశారు డాక్టర్స్ని. ఆ టూత్ అక్కడ లోపల వరకు ఉన్నా అది తీయకుండా అక్కడికి స్టాప్ చేస్తారు. అదే ఇంకా వేరే టైం ఎలా ఉంటుందంటే వాళ్ళే మేబీ ఆ టూత్ తీసేసి తర్వాత 3 టీత్ కూడా ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసేయచ్చు కూడా. కానీ మాకు అలా జరగకుండా ఇలా జరిగింది అనేసి మేము పాజిటివ్గా తీసుకున్నాం ఎలాగో అక్కడ. ఇంకా మాకు ఒకటే ఒక క్వశ్చన్, వీళ్ళు సర్జరీ తీసే ముందు ఒకసారి ఎక్స్రే తీసుకోవాలి కదా, ఆ టూత్ ఎక్కడి వరకు ఉంది, అక్కడే ఉందా లేదా అనేసి తీసుకోవాలి కదా అనేది మాత్రము మాకు క్వశ్చన్ మార్క్ అనమాట. ఇంకా మేము అది అడిగితే వాళ్ళు ఏదేదో ఆన్సర్స్ చేస్తున్నారు, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం అక్కడ మాత్రము. సో అంతా మన మంచికే అంటారు చూసారా, అలా జరిగిందనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, అక్కడికి ఆగిపోయింది, అది పెద్దది కాకుండా. ఇప్పుడు నేను అప్పుడే అంటున్నాను ఫ్యూచర్లో చేసుకోవచ్చు ఎప్పుడో ఒకసారి అనేసి, కాకపోతే అంటే ఆ బ్రేసెస్ కోసం అనేసి ఇప్పుడే చేసుకుందాం అనేసి ఫిక్స్ అయ్యాం అంతే. ఇందుకే అనమాట నేను చెప్పింది, ఆ పాప ఎదురు వచ్చింది, దానివల్ల ఇది మంచి జరిగి ఉంటుంది మాకు అనేసి. సో ఇంకా ఇక్కడ ఏమంటే నేను వడియాలు కొత్తగా ఆర్డర్ చేసుకున్నాను ఒక సైట్ నుండి. సో ఆ వడియాలు మాత్రం ఎందుకు ఆర్డర్ చేసుకున్నానంటే మా చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసేదనమాట ఇలాంటివి, ఇలా ఏమంటారు మురుకుల్లాగా ఉండేటివి, ఆ పొడుగా ఉన్నాయి, అలాంటి వాటి పేర్లు ఏమంటారు తెలియదు నాకు. అది గుర్తుకొచ్చి ఇంకా అది ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా ఇంటికి వచ్చినాక అన్నం పెట్టేసి వేడివేడిగా రసం చేశాను, పొటాటో ఫ్రై ఉన్నిందనమాట, అది వేడి చేసుకున్నాము. ఇంకా డాక్టర్స్ ఏమంటే టెడ్డీకి చాలా సాఫ్ట్ ఫుడ్ పెట్టమన్నారు. ఒక 1 అంటే ఆ కుట్లు అంతా ఉంటుంది కదా, తినలేను తను. సో 2 వీక్స్ వరకు అట్లే సాఫ్ట్ ఫుడ్ పెట్టండి అనేసి అన్నారు. అందుకే రసం మెత్తగా కలిపేసి పెడితే తింటుంది. ఇంకా స్వెల్లింగ్ కూడా ఉంటుంది అని చెప్పారనమాట పాపం. ఇంకా ఐస్ పెట్టుకుంటా ఉంది, ఆ పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు, యాంటీబయాటిక్ ఇచ్చారు. సో అది వేసుకుంటూ ఉండాలి. ఎలాగో ఆ రోజు థర్స్డే కాబట్టి థర్స్డే స్కూల్ పోతుంది. సో ఫ్రైడే కూడా ఇంకా ఇంట్లోనే పెట్టుకొని ఒకేసారి మండే నుండి క్యూర్ అయితే తనకి మండే నుండి పంపించవచ్చు అనేసి అనుకున్నాము.
నాకైతే టెడ్డీని చూస్తుంటే ఆ రోజు ఎంత బాధేస్తా ఉండిందో అసలు. ఎంత బాగుండేదో కదా! ఎంత నాన్ వెజ్ లవర్ కదా! పాపం చికెన్ లేకుండా ఉండలేదు కదా! ఎలా తింటుందో ఏంటో. ఏందో ఒక రకమైన దిగులొచ్చేసిందసలు. టెడ్డీ అసలే సాఫ్ట్‌గా ఉంటుంది. కామ్‌గా ఉంటుంది. ఆ పెయిన్ ఉన్నా గానీ ఓపెన్‌గా చెప్పుకోలేదనమాట. గమ్ముగా ఉంటుంది. మనం అడిగేంత వరకు చెప్పదు. ఇంకా నేను కూడా డల్ అయిపోయాననుకోండి, ఇంకా డల్ అయిపోతుందనేసి నేను చాలా యాక్టివ్‌గా ఉన్నాననమాట అప్పటికి. ఏం కాదులేరా నీకు తొందర తగ్గిపోతుంది. చికెన్ తినొచ్చు, మటన్ తినొచ్చు. అలా అలా మోటివేట్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఆ రోజు ఏమంటే వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని ఆవకాయ నేను మా ప్రత్యూష అనేసి నా ఫ్రెండ్ అపార్ట్మెంట్‌లో ఉంటది. తను ఆవకాయ అమ్ముతారు. అట్లా అనేసి తీసుకున్నానని చెప్పాను కదా! సో, ఆవకాయ వేసుకొని మంచిగా కలుపుకొని ఆ వడియాలతో తిన్నాను. ఎంత యమ్మీగా ఉండిందో అసలు. ఇంకా మళ్ళీ డాక్టర్స్ ఏమంటే కొంచెం ఐస్ క్రీమ్ కూడా ఇవ్వండి అని చెప్పారు. అందుకే వీడికి చాక్లెట్ ఐస్ క్రీమ్ అంటే ఇష్టం అనేసి అది ఆర్డర్ చేసి ఇంకా తినిపిస్తా ఉన్నాము. ఇంకా ఆ స్టిచెస్‌కి మళ్ళీ ఒక 7 డేస్‌కి రండి స్టిచెస్ తీసేస్తాము. మేమే కాల్ చేస్తాం మీకు అని చెప్పారనమాట. మనం పెద్దవాళ్ళకి ఇలాంటివి జరిగితేనే తట్టుకోలేము. ఇంకా పిల్లలకి ఇలాంటివి జరిగితే ఎంత బాధేస్తదో అసలు. ఇంకా హ్యాపీని స్కూల్ నుండి తీసుకొచ్చేసా సుదర్శన్. ఇంక పాపం రాగానే అడుగుతా ఉంది. ఎట్లా సర్జరీ గురించి పాపం. అసలు ఇప్పటి వరకు ఇలాంటి డే రాలేదు దేవుడి దయ వల్ల. ఎలా అయిపోయింది అక్కడ ఆ మూమెంట్ ఎలా ఉందంటే నాకు భలే బాధేస్తా ఉంటే టెడ్డీ పాపం అలా చూపించుకుంటా ఉంటే పాపం హ్యాపీ వచ్చి అలా కన్సర్న్ చూపిస్తా ఉంటే నాకు ఇప్పుడు కూడా ఏదోగా ఉంది. ఇంకా టాబ్లెట్స్ వేశాను కదా! పాపం కొంతసేపు పడుకునేసింది. చాలా పెయిన్ ఉంటుందంట డాక్టర్సే చెప్పారు. చాలా పెయిన్ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి, కాషియస్‌గా ఉండండి అనేసి అన్నారు. ఇంకా ఈవినింగ్ టీ టైమ్. ఇంకా సుదర్శన్‌కి టీ ఇచ్చి నేను టీ తాగి ఇదిగో ఆ గేమ్ ఉందిగా అది అలవాటయిపోయింది. రోజుకి ఒకసారైనా ఆడాలి. ఎవరో ఒక లీడర్ అవ్వాలి. సో, అట్లా అది ఆడుకోవడం స్టార్ట్ చేసింది. ఇంకా మార్నింగ్ ఇడ్లీస్ ఉంటే 3 ఇడ్లీస్ ఆ ఆవకాయ పెట్టుకొని ఇంకా టీ పెట్టుకొని నాకు టీతో ఇలా తినడం ఇష్టం కదా! సో, అట్లా ఇంకా ఆ రోజు అలా తిన్నాను. ఇంకా నేను ఈ వ్లాగ్ ఫస్ట్‌లో చెప్పాను కదా! నాకు హీల్ పెయిన్ ఉంది అనేసి. సో, అది చాలా ఎక్కువైపోయింది ఈ మధ్య. అసలు వాకింగ్ కూడా వెళ్ళట్లేదు. అయినా కామ్‌గానే ఉన్నాను ఇంట్లోనే. అదేమంటే 2 లెగ్స్‌కి ఉండదనమాట. 1 లెగ్‌కి మాత్రమే ఆ హీల్ పెయిన్ ఉంటుంది. యాక్చువల్‌గా చెప్పాలంటే అది హీల్ కూడా కాదు. వెనకాలంతా పెయిన్ ఉండదు. మనము ఈ హీల్ నుండి టోస్ మధ్యలో ఇలా స్ట్రెచ్ చేస్తాం చూసారా? ఆ మధ్యలో సుదర్శన్ ఇప్పుడు ఫింగర్ పెట్టాడు కదా! అక్కడ పెయిన్ ఉంటుంది. సేమ్ అక్కడే ఉంటుంది. ఆ స్పాట్‌లోనే చిన్న ఒక కొంచెం దగ్గర వరకే పెయిన్ అనమాట. ఇలా ప్రెస్ చేసామంటే ఇంకా పెయిన్ ఉంటుంది అసలు. ఇంక ఇది నేను అమెజాన్‌లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది యాక్చువల్‌గా దీనికి కాదు. మనకి ఏదైనా ఏమంటారు హ్యాండ్ పెయిన్, నీ పెయిన్, షోల్డర్ పెయిన్ దానికి ఈ స్టిక్కర్స్ యూజ్ అవుతుంది హెర్బల్‌ది. సో, నేను మా సునీల్ ఉన్నాడు కదా! సో, మా అత్తయ్య కోసం ఇలా నీ పెయిన్‌కనేసి, షోల్డర్ పెయిన్‌కనేసి అట్లా అనేసి ఒకటి ఆయుర్వేదాదేదో తీసుకొచ్చి రీసెంట్‌గా పెడుతూ ఉన్నాడనమాట. సో, అది చూసి అలాంటిది దీనికి గూడా పనికొస్తదేమో అన్నట్టుగా నేను సుదర్శన్ చెప్పేసి ఆర్డర్ పెట్టుకున్నాను. సో, ఇది ఇలాంటి వాటికైతే బ్యాక్ పెయిన్ ఇట్లాంటివైతే యూజ్ అవుతుందేమో. నేనైనా దీన్ని ట్రై చేద్దాం అనేసి చేశాను. కానీ నాకు అస్సలు యూజ్ అవ్వలేదు. నైట్ అంతా పెట్టేసుకున్నాను. మార్నింగ్ తీసేద్దాం అనేసి. అది జస్ట్ అట్లా ఏమంటారు ఇలా టైట్ అయిందనే గానీ దాని పెయిన్ తగ్గించలేకపోయిందది. ఇంకా హ్యాపీకి కరెక్ట్‌గా 6 అయిందంటే ట్యూషన్ టైమ్ అనమాట. రాసుకోరా హోంవర్క్ అనేసి అంటుంటే వీడికి ఎక్కలేని డౌట్‌లన్నీ వస్తాయి. టైం ఎట్లా వేస్ట్ చేయాలంటే వీడి దగ్గర నేర్చుకోవాలి. కానీ పాపం నాకు ఇలా పెయిన్ అంటే మాత్రము ఎంత ఒత్తుతుందో తెలుసా? వద్దురా నువ్వు ఒత్తలేవంటే కూడా వినదు. ఒత్తుతానే ఉంటుంది. కానీ అది ప్రెస్ చేసే కొద్దికి ఇంకా ప్రెస్ చేపించుకోవాలనే ఉంటుంది. వైబ్రేటర్‌తో చేసుకుంటా ఉంటాను. కానీ ఆ పెయిన్ అస్సలు తగ్గడమే లేదు. అప్పటికి ఐస్ ప్యాక్ కూడా పెడుతూ ఉంటాను. సో, అంతే ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా సబ్స్క్రిప్షన్ బెల్ ఐకాన్ ఫర్దర్ నోటిఫికేషన్ అన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.